నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి జ్యోతిష శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు. అయితే గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు, వాటి స్థానాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే గ్రహాలు కొన్ని సమయాలలో అనుకూలంగా, మరికొన్ని సందర్భాలలో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష శాస్త్ర పండితులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రధానంగా సూర్యోదయ లగ్నం, వృషభ లగ్నం. వృషభ లగ్నంలోనే సూర్య, బుధ, శుక్రగ్రహ సంచారం, చంద్ర, గురు, రాహుగ్రహ సంచారాలు సింహంలో, శని కుజ గ్రహాలు వృశ్చికంలో, కుంభంలో కేతుగ్రహ సంచారం. అధిక గ్రహాలు శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. ప్రధానంగా 4 రాశుల్లోనే గ్రహాలన్నీ ఇమిడి ఉండటం శుభానికి సంకేతంగా భాసిల్లుతోంది. మేషరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? కొంతవరకు పర్వాలేదు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మనస్తాపం కలగకుండా చూసుకోవాలి, ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి, ప్రయాణాల్లో సమస్యలుంటాయి, ఇంట్లోని వారితో సమన్వయ లోపం రానియకండి, ధనయోగం వృద్ధి చెందుతుంది. కొందరి ప్రవర్తన వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుకుంటే భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ అష్టమ శని దోషం కనపడుతోంది కాబట్టి గందరగోళ పరిస్థితులు తొలగాలి అంటే ఇష్టదైవాన్ని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా శివాలయ సందర్శనం, ఈశ్వర సందర్శనం చాలా మంచిది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా 5 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. రవి, చంద్ర, రాహు, కుజ, శని. ఈ గ్రహాలకి ధ్యానం చేస్తే సరిపోతుంది. లేకపోతే శనికి సంబంధించినటువంటి దానం నువ్వులు దానం చేసుకుంటే మేలు కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? ఇక్కడ 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. శుక్రుడు ప్రథమ స్థానంలో, దశమ స్థానంలో కేతువు. చిత్తశుద్ధితో పనిచేస్తే విజయం లభిస్తుంది. 2 గ్రహాలు సహకరిస్తున్నాయి అంటే 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ఉత్సాహంగా ఆలోచించండి. ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఒక విషయంలో లాభపడతారు. ఆపదలు చుట్టుముడతాయి. తెలివిగా వాటిని పరిష్కరించండి. ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతిదీ లోతుగా చూడరాదు. అదృష్టయోగం ఉంది. తగినంత శ్రమ అవసరం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ప్రధానంగా మహాగణపతిని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా గణపతి సందర్శనం చాలా వరకు మంచిది. దశమంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అభీష్ట సిద్ధి ఉన్నది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 7 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్రం చదువుకోవటం వల్ల మేలు కలుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. తృతీయ స్థానంలో చంద్రరాహులు, షష్ఠంలో కుజ శని గ్రహాలు. చంచలమైన స్వభావంతో పనిచేయొద్దు.
పట్టుదలతో ఎంతటి కార్యానైనా ఇట్టే సాధించగల సమర్థత ఉన్నది. ఆర్థికంగా శుభకాలం. వృధా వ్యయాన్ని తగ్గించుకోవాలి. రుణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మిత్రుల సలహాతో ఆపద నుండి బయటపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. బంధువుల నుండి సహాయం లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా ఇష్టదేవత ఆరాధన ముఖ్యంగా చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి సందర్శనం శుభదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ద్వాదశంలో సూర్యగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన గోధుమల్ని పండితులకు దానం చేయడం చాలా అవసరం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఇంచుమించు అలాగే ఉంది. ప్రధానంగా లాభస్థానంలో 3 గ్రహాలు, అలాగే ధనస్థానంలో గురువు. లాభంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రగ్రహ యోగం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉన్నది. వినయ విధేయతలే విజయానికి మూలమవుతుంది. పనిగట్టుకొని విమర్శించేవారు ఉన్నారు. ధర్మచింతనతో ముందుకు సాగండి. అఖండమైన ఆర్థిక వృద్ధి ఉన్నది. గృహలాభం ఉన్నది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. స్పష్టమైన నిర్ణయాలు అపార్థాలను దరిచేరనియ్యవు. శత్రుపీడ తొలుగుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. లాభాలు విశేషంగా ఉన్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ దుర్గాదేవి స్తోత్రం చాలా వరకు ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గా ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి వారంలో ఒక్కసారైనా దుర్గామాతని దర్శించడం మేలు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా అష్టమకేతు దోషం నిరుత్సాహానికి సంకేతం కాబట్టి ఉలవల దానం చేస్తే దోషం తొలుగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో ఎలా ఉన్నాయండి శుభ అశుభ ఫలితాలు? 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమంలో రవి జన్మస్థ చంద్రయోగం. అచంచలమైన కార్యదీక్షతో పనిచేసి కీర్తిని పొందుతారు. అద్భుతమైన ధనయోగం ఉన్నది. మంచి ఆలోచన విధానంతో అధికారులను మెప్పిస్తారు. దూరమైన వారు దగ్గరవుతారు. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. ఒక ప్రమాదం నుండి బయటపడతారు. జీవితానికి అర్థం పరమార్థం రెండూ సిద్ధిస్తాయి, బోధపడతాయి. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. మిత్రుల బంధువుల సూచనలు తీసుకుంటే కార్యాలు సఫలీకృతమవుతాయి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? తప్పనిసరిగా వారంలో ఒక్కసారైనా శ్రీరామనామాన్ని స్మరించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? రామస్తోత్రం చేసుకుంటూ వీలైనప్పుడు రామ సందర్శనం చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 7 గ్రహాల దోషంలో ఉన్నాయి. నవధాన్యం తీసుకొని కొద్దిగా నవధాన్యము స్వామివారి ధునిలో వేసి అగ్ని సమర్పణం చేస్తే మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో ధనయోగ సూచనలు ఉన్నాయా అండి? చాలా చక్కగా ఉన్నాయి. ప్రధానంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. షష్ఠంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, అలాగే తృతీయ గతులైనటువంటి కుజ శనులు. ధనలాభం ఉంది. అధికారం సిద్ధిస్తుంది. గుర్తింపు పెరుగుతుంది. నూతన కార్యాలను ఆరంభిస్తారు. సిరి సంపదలతో ఆనందాన్ని పొందుతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంది. క్రమంగా జీవితంలో స్థిరపడతారు. స్థాన చలన సూచనలు ఉన్నాయి. అధికారులతో సన్నిహితంగా మెలగాలి. ఆస్తి వృద్ధి అవుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. శుభయోగాలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆలయ సందర్శనంలో ఇష్టదేవతల్ని దర్శించవచ్చు. ముఖ్యంగా సూర్య నమస్కారం చేసుకోవడం చాలా అవసరం. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా చంద్రుడు ద్వాదశంలో ఉండగా వారం ప్రారంభమవుతోంది. అంటే వార ఫలాన్ని పరీక్షించే సమయంలో చంద్రదోషం కనపడుతుంది కాబట్టి బియ్యం దానం చేయడం చాలా మంచిది.
తులారాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? ఇక్కడ 4 గ్రహాలు ఉన్నాయి, అటువంటి ఫలితాలే ఉన్నాయి. లాభస్థానంలో చంద్ర, గురు, రాహువులు, అలాగే అష్టమంలో శుక్రుడు. ఆటుపోట్లు తట్టుకొని నిలబడతారు. మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించుకొని పనిచేయండి. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం ఉన్నది. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తిపరమైన తగాదాలు రాకుండా జాగ్రత్త పడండి. విజ్ఞానపరంగా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రాన్ని చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లాభంలో అనుకూల గ్రహాలు ఉన్నప్పుడు ఏ స్తోత్రం చదివినా సఫలీకృతమవుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నచ్చిన దైవాన్ని దర్శించడం చాలా మంచిది. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క హారతిని మనసారా స్వీకరించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 5 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో పంచమ కేతు దోషము బాగా కనపడుతుంది కాబట్టి కేతు దోష నివారణార్థమై ఉలువలు దానం చేసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఎలా ఉన్నాయండి ఫలితాలు? ఇక్కడ 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, రాహువు. ఇక్కడ దశమ స్థానం అనేది కర్మస్థానం కాబట్టి మనస్సుకు సంబంధించినటువంటి గ్రహం చంద్రుడు కనుక అంతా శుభమే జరుగుతుంది. కష్టాలను అధిగమిస్తారు. ప్రశాంతంగా గడుస్తుంది. మిత్రుల సహాయంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. పట్టుదల ఏమాత్రం సడలనీయకండి. విఘ్నాలు పొంచి ఉన్నాయి. సమిష్టి నిర్ణయాలు ఆపదలని దూరం చేస్తాయి. మొహమాటంతో కొత్త ఇబ్బందులు రావచ్చు. ధైర్యంగా పనిచేసి పెద్దల నుండి అభినందనలు అందుకుంటారు. ప్రతిభతో అధికార యోగం పడుతుంది. ఇంటా బయట శుభకాలం గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అభయ ఆంజనేయ స్వామి వారి దర్శనం కానీ, వీరాంజనేయ స్వామి వారి దర్శనం కానీ చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ఇక్కడ దశమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ శనగలు దానం చేస్తే గురుదోషం తొలగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారంలో ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? విశేషంగా అదృష్ట ప్రాప్తి ఉంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా షష్ఠ రవి, బుధ గ్రహాలు, అలాగే భాగ్యస్థ గురువు, విక్రమస్థ కేతువు. అదృష్ట ప్రాప్తి ఉంది. ఆనందంగా ఉంటుంది. ప్రశాంతంగా పనిచేస్తే విజయం తప్పక లభిస్తుంది. గురువుల అనుగ్రహం లభిస్తుంది. గతంలో కాని పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో విభేదించకుండా చూచుకోవాలి. నిందారోపణలు చేసేవారు ఉన్నారు. ఎవరితోనూ గొడవ పడరాదు. శుభవార్త వింటారు. వారం మధ్యలో మంచి జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం సర్వదా శ్రేయోదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? షష్ఠస్థ శుక్రదోషం కనపడుతోంది కాబట్టి విభేదాలు రాకుండా శుభప్రదమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం రావాలంటే బొబ్బర్లు దానం చేస్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో కార్య సాధన సూచనలు ఉన్నాయా అండి? 3 గ్రహాలు ఉన్నాయి. కష్టపడితే అలాగే ఉంది. ఆనందంగా గడుపుతారు. ప్రధానంగా లాభంలో కుజ, శనులు, పంచమంలో శుక్రుడు. పెద్దల సూచనలు పనిచేస్తాయి. స్వంత నిర్ణయాలు కలిసి రావు. ఆర్థిక స్థితి శుభప్రదం. ఒక విషయంలో పెద్దలని కలుస్తారు. ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. శ్రద్ధగా మాట్లాడండి. ఎక్కువగా మౌనం పాటించండి. ఆత్మీయులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. భూలాభం ఉన్నది. మీ అర్హతకు
తగినంత ప్రతిఫలం సిద్ధిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి, మనోబలం పెంచుకోవాలి. వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ శివధ్యానం చేసుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వీలైతే రుద్రాభిషేకం, లేకపోతే శివ సందర్శనం, మారేడు పత్రి ఈశ్వరుడికి సమర్పిస్తే ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా అష్టమంలో చంద్రదోషము, అలాగే గురురాహు దోషాలున్నాయి. చంద్రుడికి బియ్యము, అలాగే గురువుకి శనగలు, రాహుకి మినుములు, ఈ 3 దానాలు పండితులకి ఇస్తే మంచిది. శంకర్ మంచు గారు, కుంభరాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. చతుర్థంలో బుధ శుక్రులు, అలాగే సప్తమంలో చంద్రగురులు. ఈ చంద్రగురు సంయోగాన్ని మనం గజకేసరి మహాయోగంగా భావిస్తాం. ఇక్కడ ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. అద్భుతమైన విజయం ఉన్నది. బాగా కష్టపడి పనిచేస్తే అదృష్టవంతులవుతారు. అలాగే ఎవరు ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా ముందుకు సాగండి. తెలివితేటలతో అధికారుల్ని మెప్పిస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి ఆదరాభిమానాలు లభిస్తాయి. ఒక వార్త కొద్దిగా విచారాన్ని కలిగిస్తుంది. వారాంతంలో అన్నీ సర్దుకుంటాయి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం సర్వోత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా జన్మస్థకేతు దోషం కనపడుతోంది. సప్తమంలో రాహుగ్రహ దోషం ఉన్నది. ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి దానాలు మినుములు, ఉలవలు, ఇవి దానం చేస్తే మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో అంతా శుభసూచకంగానే ఉందా అండి, లేకపోతే ఏమైనా ఆపదలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి? విశేషమైన శుభాలున్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. తృతీయంలో రవి శుక్ర గ్రహాలు, షష్ఠంలో చంద్ర రాహువులు. మంచి శుభకాలం ఉన్నది. నిరుత్సాహాన్ని వీడండి. ధైర్యంగా చైతన్యవంతంగా పనిచేస్తే విజయం లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నలుగురికి మేలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితిని పెంచే విధంగా మీ నిర్ణయాలుంటాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రమాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మృత్యుంజయ స్తోత్రం చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మృత్యుంజయ మంత్రాన్ని స్మరిస్తున్నాం కాబట్టి శివ సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ భాగ్యరాశిలో ఉన్నటువంటి కుజశనుల ప్రభావం అంత కలిసి రావట్లేదు కాబట్టి కందులు, అలాగే నువ్వులు, ఇవి పండితులకు దానం చేస్తే మంచిది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి 12 రాసుల గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాల గురించి శాస్త్రీయంగా సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి వారఫలం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, అలాగే 12 రాసుల ఫలితాలను మీరంతా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పాటించి దైవానుగ్రహానికి పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.